గాయత్రి మంత్రం హిందూ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన మంత్రంగా భావిస్తారు. ఇది వేదాలలో ముఖ్యమైన మంత్రంగా ఋగ్వేదంలో ప్రస్తావన ఉంది. దీనిని మహర్షి విశ్వామిత్ర రాసినట్లు చెబుతారు. గాయత్రీదేవిని పరమజ్ఞాన రూపిణిగా భావిస్తారు. గాయత్రి మంత్రం ఎలా జపించాలో తెలుసుకుందాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 కాలాలలో ఉత్తమం. 108 సార్లు జపించడం మంచిది. కనీసం 3, 9 లేదా 21 సార్లు జపించాలని చెప్పారు. తులసి లేదా రుద్రాక్షమాలను ఉపయోగించడం ఉత్తమం. శుద్ధమైన ప్రదేశంలో భక్తితో మంత్రాన్ని ఉచ్చరించాలి. ప్రణవ మంత్రంతో ప్రారంభించి గాయత్రి మంత్రం జపించాలి. గాయత్రి మంత్రాన్ని రోజు జపించడం దీర్ఘకాల ప్రయోజనాలను అందిస్తుంది. శరీర శుద్ధి, మనసు ప్రశాంతంగా ఉండాలి అన్నా, మంచి ఆచరణ, ధర్మబద్ధమైన జీవనం కొనసాగించాలి అన్నా గాయత్రి మంత్రం ఉచ్చారణ మెదడు తరంగాలను మారుస్తుందని నమ్మకం. గాయత్రి మంత్రం శక్తివంతమైన మంత్రం మాత్రమే కాదు, జీవితాన్ని మారుస్తున్న ధ్యాన సాధన. దీనిని ప్రతిరోజు భక్తితో జపిస్తే ఆధ్యాత్మిక, మానసిక, బౌద్ధిక అనుగ్రహాలను పొందవచ్చు. అలాగే మీరు దీన్ని నిత్యం సాధన చేస్తే శాంతి, ఆరోగ్యం, విజ్ఞానం, ఆధ్యాత్మిక ఎదుగుదల మీతోనే ఉంటాయి. ఈ మంత్రాన్ని దైవ జ్ఞానాన్ని, పరబ్రహ్మ తత్వాన్ని గ్రహించేందుకు ఉపయోగిస్తారు. మనస్సును శుద్ధిపరుస్తుంది, మంచి ఆలోచనలను అందిస్తుంది, మెదడును ఉత్తేజితం చేసి స్మృతి శక్తిని పెంచుతుంది, ధ్యాన శక్తిని పెంచి ఏకాగ్రత, ప్రశాంతత అందిస్తుంది, భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, శరీరంలోని సకల నాడులను ఉత్తేజితం చేస్తుంది, మనస్సును, శరీరాన్ని పవిత్రం చేస్తుంది, లోతైన ఆధ్యాత్మిక గ్రహణ శక్తిని పెంచుతుంది.